మేషరాశి వారికి తృతీయంలో గురుడున్నాడు. పంచమంలో కేతువున్నాడు. నవమంలో రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. మీనంలో శని ఉన్నాడు. ఇలా ఉన్న పరిస్థితుల్లో సజ్జన సహకారం బాగుంటుంది. కానీ సంతృప్తి కలగదు. ఎందుకంటే మంచివాళ్ళు ఎవరైనా సహకరించేటప్పుడు ఒక పరిమితికి లోబడి చేస్తారు. ధర్మ పరిమితికి లోబడి చేస్తారు. సహకారం అనేటువంటిది అడ్డగోలుగా కావాలనుకుంటూ ఉంటారు పాపం. దానివలన కొంత సహకార లోపం భావన కలుగుతుంది. నిజానికి సజ్జనులు సహకరిస్తారు. అలాగే మానసికముగా కొంత చికాకు ఉంటుంది. ఎందుకంటే కేతువు కదా, కేతువు వైరాగ్యకారకుడు. కాబట్టి గణపతిని ఉపాసన చేసుకోవడం, అలాగే గణపతయే నమః, ఇంకా వీలైతే క్షిప్రప్రసాదనాయ గణపతయే నమః అనే మంత్రం చేసుకుంటూ ఉంటే ఈ చికాకు తగ్గుతుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సక్రమంగా ఆలోచన చేయగలుగుతారు. ఎన్ని బాగున్నా ఆలోచన బాగుండకపోతే ఏం ప్రయోజనం లేదు. అందుకని ఆలోచన బాగుండడానికి గణపతి యొక్క ఆరాధన, ఇంకా వీలైతే ప్రతిరోజు కూడా ఒక 21 దూర్వా యుగ్మములు, యుగ్మం అంటే 2 అనమాట, 2 దూర్వలతో పూజ చేయాలి. అలాగా 21 సార్లు పూజ చేయాలి. అది ఈ క్షిప్రప్రసాదనాయ గణపతయే నమః అనే నామంతో. అప్పుడు చాలా స్పష్టంగా అభివృద్ధి సూచించబడుతుంది. సరైన ఆలోచన వికసిస్తుంది. ఇక నవమస్థానంలో సూర్యుడు ఉండడం వల్ల తండ్రి విషయంలో ఆరోగ్యానికి కొంత ఇబ్బంది కనిపిస్తుంది. అందువలన క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం చేసుకుంటే ఆరోగ్య విషయంలో పూర్తి మేలు జరుగుతుంది. ఇక మిగిలినటువంటి శుక్రుడు, బుధుడు అక్కడే ఉన్న పుణ్యబలం పెరగడానికి వాళ్ళు ఉపకరిస్తారు అన్నమాట.